అందరికీ నమస్కారం. ఒంగోలు 10వ డివిజన్ కుప్పల్ రోడ్లోనే చంద్రమోహన్ రెడ్డి గారు నూతనంగా ఈరోజు గృహప్రవేశం చేయడం జరిగింది. ఈ గృహప్రవేశానికి కూడా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, వారి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ వచ్చి కూడా ఆయన ఆశీర్వదించడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకుంటారు. ఆ ఇల్లు కట్టుకునే దాంట్లో కూడా కొంతమంది మాత్రమే ఇంటిని అందంగా అందరూ మెచ్చే విధంగా కూడా కడతారు. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు గృహప్రవేశం మనం ఒకసారి కనుక పరిశీలిస్తే స్టార్టింగ్ లో మన సంస్కృతి ప్రతిబింబించేలా ఒంగోలు జాతి ఎద్దుల సంస్కృతి దాన్ని కాపాడే విధంగా కూడా అక్కడ నిర్మించడం జరిగింది. ఇంకా కూడా గృహప్రవేశంలో ఇంకా ఇంట్లో కూడా కొన్ని అందమైన ఆకృతుల్ని ఆయన నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి మనం చంద్రమోహన్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. సార్, గృహం అందరూ నిర్మించుకుంటారు, కానీ మీరు కట్టినటువంటి ఈ ఇంటికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఎన్ని సెంట్లో మనం ఇంటిని కట్టడం జరిగింది? మీకు ఇక్కడ ఆలోచన ఎలా వచ్చింది? ఇల్లు అంటే ఒక శతాబ్దానికి సరిపడేంత పునాది అది. దాని ఆలోచన ఇవాళ మనం చేస్తే కొన్ని తరాలు దాన్ని అనుభవిస్తాయి. రాబోయే తరాలని 100 ఏళ్ళని దృష్టిలో పెట్టుకొని 20 అడుగుల లోతుల ఫౌండేషన్ వేసి సువిశాలమైన ఈ ప్రాంతంలో పచ్చని ప్రకృతిని మేము చెట్లతో నిర్మించుకున్నాం. అలాగే దీనికి కావాల్సిన అన్ని వనరులు, ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి వాటితో పాటు నీటి వనరులు, తర్వాత భవిష్యత్తులో గాలి, వెలుతురు, పర్యావరణం, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని చేయడం జరిగింది. దాదాపు 80 రోజుల విశాలమైంది. ముందు దాదాపు 50 అడుగులు ఖాళీ ప్రదేశం వదిలేసి గార్డెనింగ్ చేశాం. తర్వాత 3 అంతస్తుల భవనంలో ఎవరు మనకి ఇంటికి వచ్చిన అతిథి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైనటువంటి నిర్మాణం చేయాలని నా ఉద్దేశంతో చేశాను. అది ఇవాళ చాలామంది దాన్ని అభినందిస్తున్నారు. ఇవాళ మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇవాళ వచ్చారు. అందులో ప్రముఖంగా DRDO చైర్మన్ సతీష్ రెడ్డి గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ రావు గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంటు సభ్యులు, వీళ్ళందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, అభినందిస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మీరు వాడినటువంటి ఇంటీరియర్ కానీ ఈ ఇంటికి వాడినటువంటి మెటీరియల్ కూడా చాలా మంది అయితే అభినందిస్తారు. కొంతమంది ఆ షేప్స్ అవన్నీ కూడా ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. ఇది మీకు ఎలా సాధ్యం? ఆసక్తితో కూడింది ఏదైనా, అదే చెప్పాను, కలకాలం నిలిచిపోద్ది, తరతరాలుగా ఉండేది కాబట్టి అది ఒక ఇంట్రెస్ట్ కేవలం చాలదు, దాని మీద స్టడీ కూడా అవసరం. ఆ స్టడీ చాలా కాలంగా మేము చేసి వివిధ ప్రదేశాల నుంచి, చెన్నై నుంచి, రాజస్థాన్ నుంచి, తర్వాత హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి ఫర్నిచరు, ఇలా ఎక్కడెక్కడ వైవిధ్యమైనటువంటి కోనసీమ నుంచి, ఈ కడియం నుంచి వృక్షాలు, చెట్లు, అన్ని బోన్సాయి కానీ అవన్నీ తేవడం. ఎక్కువగా ఇంటీరియర్ కంటే కూడా అవుట్డోర్కి ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. దాదాపు ఏరియాలో ఉండే రోడ్డుకి అటు ఇటుగా దాదాపు కిలోమీటర్ రోడ్డుకి మొక్కలు నాటించడం జరిగింది, దానికి నీళ్లు పోయించడం జరిగింది, దాన్ని పరిరక్షించడం జరిగింది. దాంతో ఇవాళ ఇది పచ్చటి పర్యావరణంగా మారింది. ఇది ఇంటికంటే ముందు మేము ప్లాన్ చేసాం. ఇలాగే అనేక వైవిధ్యమైనటువంటి కళాకృతుల్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఇంట్లో దాన్ని అలంకరించడం జరిగింది. అందువల్లే ఆ ఇల్లుకి ఒక కళ వచ్చింది. వాళ్ళని తృప్తి పడుతున్నాం. కొత్తగా గృహం నిర్మించుకునే వాళ్ళకి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఎలాంటి హౌసెస్ నిర్మించుకుంటే బాగుంటుంది అంటారు? మీరు నెహ్రూ యువ కేంద్రం ద్వారా ఒక 30 సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించారు కాబట్టి ఒక వ్యక్తి ఒంగోలులో నూతనంగా గృహం కట్టుకోవాలంటే మీ సజెషన్ ఏంది? ఇంకా ఇవాళ గురించి మనం డబ్బు ఉందా లేదని ఆలోచించి ఇల్లు నిర్మించుకోవడం కాదు, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవాలి. నేను కోరుకునేది ఏంటంటే విశాలమైనటువంటి గాలి వెలుతురు ఉండాలి. ఆ కట్టడం కూడా విశాలంగా ఉండాలి. భవిష్యత్తులో అది దాని పునాది కూడా బాగుండాలి. దానికి వాడే మెటీరియల్ కూడా స్టాండర్డ్గా ఉండాలనేది అభిప్రాయం. అది అందరికీ అది తెలియకపోవచ్చు. అందుకని నిపుణుల సలహాలు తీసుకొని దాని ద్వారా కట్టుకోవడం అనేది
చేస్తే బాగుంటుందని నేను చెప్తాను. ఒంగోలు ప్రజలందరూ కూడా చంద్రమోహన్ రెడ్డి గారు ఈ రోజు కట్టినటువంటి గృహం ద్వారా ప్రజలకు ఆదర్శంగా ఉంది. ఆ వైపుగా కూడా మనకి మెయిన్ వెంటిలేషన్, గాలి వెలుతురు ఇంట్లోకి వచ్చే విధంగా కూడా మన గృహాలను కూడా ఉన్నంతలో చక్కగా రూపుదిద్దుకునేలా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా ఒంగోలు.